నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కన్యా రాశి మౌనంగా మృదువుగా ఉండే రాశి, మంచి రాశి, మంచాలు ఉన్న రాశి కన్యా రాశి. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు చూద్దాం. మెయిన్గా ఉద్యోగస్తులకి చాలా మంచి కాలం అని చెప్పొచ్చు. కన్యా రాశి వాళ్ళకు, కష్టపడే వాళ్ళకి చాలా మంచి కాలం అని చెప్పొచ్చు. కన్యా రాశి బేసిక్గా వీళ్ళు అమ్మవారిని పూజించవచ్చు. అలానే మన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళొచ్చు. కన్యా రాశిని పరిపాలించే దేవుడు దైవం విష్ణుమూర్తి. కాబట్టి వీళ్ళు ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళాలి. మీరు హైదరాబాద్లో ఉంటే హిమాయత్ నగర్లో టీటీడీ తిరుమల తిరుపతి వాళ్ళ గుడి ఉంది హిమాయత్ నగర్లో, అక్కడికి వెళ్ళొచ్చు. రష్మిక మందన హీరోయిన్, ఆ అమ్మాయి కూడా హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ గుడికి వచ్చింది. ఆ గుడికి నేను వెళ్ళాను. చాలా పవర్ ఉన్న గుడి. సో మీరు కూడా హైదరాబాద్లో ఉన్నారంటే హిమాయత్ నగర్లో ఆ టీటీడీ టెంపుల్కి వెళ్ళండి. తర్వాత వీళ్ళు కన్యా రాశి వాళ్ళు ఫిబ్రవరిలో జాబ్కి సంబంధించిన కష్టానికి సంబంధించడం, అడాప్టింగ్ టు ద సిచ్యువేషన్, అంటే లౌక్యం అంటారు. అంటే విపరీతమైన లౌక్యం ప్రదర్శిస్తారు. ఇప్పుడు లౌక్యం అంటే ఏంటి తెలుసా అండి? దేవుడు ఉన్నాడు అనే ఫస్ట్ ఒక నమ్మకం కుదరడం అతిపెద్ద, అసలు లౌక్యంలో ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ పాయింట్, అతిపెద్ద పాయింట్ ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడం. చాలామంది దేవుడు లేడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. బోర్లా బొక్కలో పడతారు. తర్వాత దెబ్బలు తగిలిన తర్వాత, సర్జరీలు అయిన తర్వాత అప్పుడు దేవుడు ఉన్నాడు, మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, అందరి మంచి కోరుకోవాలి అని తెలిసి వస్తుంది. ముందు దెబ్బలు తగిలి అసలు రక్తం కారి చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషి దైవం, దేవుడు ఉన్నారు అనే నమ్మకం కుదరాలి. సో ఆ లౌక్యము ఇదంతా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. సో ఈసారి వీళ్ళు గుళ్ళకి వెళ్ళడం అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్తే బాగుంటుంది. వెళ్ళి ఏం చేయాలంటే నేను చెప్పినట్టు నాకు ఈ జన్మనిచ్చినందుకు, నాకు ఈ దేహం ఇచ్చినందుకు, అమ్మ నాన్న, రిలేటివ్స్, పిల్లలు, భార్య, వీళ్ళందరు ఇచ్చినందుకు నేను రుణపడి ఉన్నాను స్వామి, జన్మల రుణపడి ఉంటాను అని ఫస్ట్ వీళ్ళు వేడుకోవాలి దేవుణ్ణి. ఇలా చేస్తే మీకు చాలా మంచిది. గ్రాటిట్యూడ్ చూపించడం, ఈ ఫిబ్రవరి నెల మీరు ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తే అంత మంచిది, చూపిస్తారు కూడా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక గ్రహ పరిస్థితి వల్ల మన జీవితం అనేది కదులుతూ ఉంటుంది. దానికి అనుకువగా మనం అలైన్ అవ్వాలి. ఆ దివ్య దృష్టితో మనం కలిసి వెళ్తూ ఉంటే మనకు బాగా కలిసి వస్తుంది. లేదు ఎదురీత చేస్తే ఏం లేదు, బొక్కలో పడతాం. సో ఇక్కడ పాయింట్ మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటా. జాగ్రత్తగా ఉండండి. మీరు దేవాలయానికి వెళ్ళాలి, కనీసం పాజిటివ్గా ఉండాలి, ఎవరికి హాని చేయొద్దు. ఈ టైంలో ఎవరికి హాని చేసినా మీకే డ్యామేజ్. పనిచేసే ప్లేస్లో ఇంకోటి ప్లేస్ ఆఫ్ వర్షిప్, తర్వాత ప్లేస్ ఆఫ్ వర్క్, అంటే మన ఆఫీస్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఫిబ్రవరి నెలలో మీరు స్పెషల్గా జాబ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే బిహేవియర్ అనేది చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఉండాలి. ఈగో క్లాషెస్ పెట్టుకోవద్దు ఎవరితో. తర్వాత కొంతమంది మనం కన్యా రాశిలో చూసుకుంటే వ్యాపారం వల్ల బాగా ప్రాఫిట్ తెచ్చుకుంటారు, అంటే బాగా డబ్బులు వస్తాయి. ఎస్పెషల్లీ ఇది టీవీ, ఎలక్ట్రికల్, సినిమా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి. సో మంచి అవకాశాలు రావడం వల్ల బాగా ప్రాఫిట్స్ తెచ్చుకుంటారు. ఈ ఫ్యాషను, కాస్మెటిక్స్, అంటే బ్యూటీకి సంబంధించిన ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ బాగా సంపాదిస్తారు ఈసారి. తర్వాత
మీ బ్రదర్ని బాగా చూసుకుంటారు, మీ బ్రదర్స్ని, స్మాల్ బ్రదర్, బిగ్ బ్రదర్, వీళ్ళందరినీ మీరు బాగా చూసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని కూడా రికగ్నైజ్ చేసి మీకు రుణపడి ఉంటారు. దానివల్ల మీకు పేరు ప్రఖ్యాతి వస్తుంది. అది కాకుండా జనరల్గా కూడా మీరు ప్రదర్శించిన లౌక్యము, మీరు చేసిన వ్యాపారాల వల్ల కూడా మీకు బాగా పేరు ప్రఖ్యాతి వస్తుంది. కాబట్టి దిష్టి తగిలే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త. నేను చెప్పినట్టు ఫస్ట్ పాయింట్ ఏంటి, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి, అక్కడ అరగంట కూర్చోండి. ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా నలిఫై అయిపోతాయి, దగ్ధం అయిపోతాయి. విష్ణుమూర్తి ఆలయానికి మీరు వెళ్ళే అవసరం చాలా మాత్రం ఉంది. ఈ నెల మీరు కనీసం 5 నిమిషాలైనా మీరు గడిపి రావాలి. సో మనం కన్యరాశి దగ్గరకు వస్తున్నాం కాబట్టి కన్యరాశి వాళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటారు. సో బేసిక్గా వాళ్ళు కొంచెం ఈ ఎక్స్ట్రోవర్టెడ్నెస్ కూడా చూపించాలంటే బయటకు వచ్చి మాట్లాడాలి. లోపల అంతర్మదనంలో అంతా సినిమా నడిపిస్తూ ఉంటారు, అలా కాదు. కొంచెం బయటికి రావడం అనేది జరగాలి. నెల కొంచెం మాట్లాడాలండి. ఇంకోటి నోటుకు వచ్చినట్టు అస్సలు మాట్లాడకూడదు. చాలామంది దేవుడు లేడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు, బోర్లా బొక్కలో పడతారు. తర్వాత దెబ్బలు తగిలిన తర్వాత, సర్జరీలు అయిన తర్వాత అప్పుడు దేవుడు ఉన్నాడు, మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, అందరి మంచి కోరుకోవాలి అని తెలిసి వస్తుంది. ముందు దెబ్బలు తగిలి అసలు రక్తం కారి చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషి దైవం, దేవుడు ఉన్నారు అనే నమ్మకం కుదరాలి. సో ఆ లౌక్యము ఇదంతా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. సో ఈసారి వీళ్ళు గుళ్ళకి వెళ్ళడం అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కన్యరాశి వాళ్ళు బయటికి వచ్చి ఎప్పుడైతే మాట్లాడతారో వీళ్ళకి అర్థం కాదు, అన్ని తప్పులు బూతులు మాట్లాడతారు. కొంచెం జాగ్రత్తగా మెల్లిగా ఉండాలి. వీళ్ళు అదే తప్పు చేస్తారనమాట. సో కొంచెం బ్యాలెన్స్ చేయాలన్నమాట. మరీ శాంతంగా, మరీ పిచ్చిగా మాట్లాడడం కాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సో వ్యాపారస్తులకు బాగుంది, జాబ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. పేరు ప్రఖ్యాతి వస్తుంది, డబ్బు వస్తుంది, అంతా వస్తుంది, అంతా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.